ఏం మాట్లాడతారు? ఎవరితో మాట్లాడతారు? ఏమని మాట్లాడతారు? నేనొక్కసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోను. అమ్మా తొందరపడకమ్మా ప్లీజ్. దీనంతటి వల్ల జీవితాలు చంద్రవందరవుతాయమ్మా. రాజీవ్, నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం చూడొద్దు. నేనవ్వను. నీకోసం మనసు చంపుకొని చాలా అడ్జస్ట్ అయ్యాను. కానీ నీకు ప్రమాదం అని తెలిసాక కూడా నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు, వినను కూడా. మాట్లాడడానికి రాలేదు అంటున్నారు, ఎవరి మాట వినను అంటున్నారు. మరి మీరెందుకు వచ్చినట్టు? మేళతాళాలతో కాకుండా నా కొడుకు వాడి కనిపించిన కారణాలతో మీ కూతురు మెళ్ళో తాళి కట్టాడు. వేద మంత్రాలతో చేసుకోవాల్సిన అమ్మాయిని కాదు అని మీ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. తల మీద పడాల్సిన అక్షింతలకు బదులు నిందలు పడ్డాయి. ఆశీర్వాదాలు అందుకోవాల్సిన చోటే అవమానాలు ఎదురయ్యాయి. మా అమ్మాయికి గతెందుకు పట్టించారని చెప్పకుండా జరిగిపోయిన దాని గురించి చెప్తున్నారేంటండి? అక్కడికే వస్తున్నాను. పద్ధతి ప్రకారం వీళ్ల పెళ్లి జరగలేదు కాబట్టే దేవతలు ఆగ్రహించారు. మీ అమ్మాయి గుండెల మీద వేళ్లాడుతున్న ఆ తాళికి గట్టి ఆయుష్ లేకుండా చేశారు. ఆ తాళి జ్యోతిమెళ్ళో అలాగే ఉంటే నా కొడుకు ఆయుష్ 100 ఏళ్ళు నిండిపోతుందని శాపం పెట్టారు. అంటే మీరనేది? మీ కూతురు మెళ్ళో కట్టిన తాళిని నా కొడుకుతో తీయించి జరిగిన పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నాను.